హలో వెల్కమ్ టు ఐసోలార్. ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఎటు చూసినా అందరు తెలుసుకోవాలనుకునే ఇన్ఫర్మేషన్ సోలార్ సిస్టమ్ గురించి. అందుకే ఈరోజు మనం సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ 2-3 ఇయర్స్గా సోలార్ రీసెర్చ్ చాలా బాగా పెరిగిపోయింది. దానికి మెయిన్ కారణాలు వచ్చేసి పిఎం సూర్య సబ్సిడీ స్కీమ్. ఈ స్కీమ్ వల్ల జనానికి బాగా సోలార్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ స్కీమ్ గురించి మనం ఇంకో వీడియోలో డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకో కారణం వచ్చేసి రోజు రోజుకి పెరిగిపోతున్న కరెంటు బిల్లులు ప్లస్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు 25 నుంచి 30 సంవత్సరాల దాకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చాలా కారణాల వల్ల సోలార్ మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకని ఈరోజు మనం సోలార్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలో తెలుసుకుందాం. ఫస్ట్ సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడి నుంచి వచ్చే సూర్యకిరణాల వేడితో సోలార్ ప్యానల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఈ సోలార్ సిస్టమ్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, హైబ్రిడ్ సోలార్ సిస్టమ్, అగ్రికల్చర్ విఎఫ్డి సోలార్ సిస్టమ్. ఫస్ట్ మనం ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుందో అండ్ దానికి ఏమేం కావాలో తెలుసుకుందాం. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్కి ఏమేం కావాలంటే సోలార్ ప్యానల్స్, ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్వర్టర్, ఏసీడీబీ, డీసీడీబీ, 3 ఎర్తింగ్ రాడ్లు, లైటింగ్ ఎరస్ట్రా అండ్ నెట్ మీటరింగ్. ఇప్పుడు ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే ఫస్ట్గా సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే పవర్ని డీసీ అంటారు. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్, కానీ మన ఇంట్లో వాడేది మాత్రం ఏసీ కరెంట్. ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్. అందుకని డీసీ నుంచి ఏసీ కన్వర్ట్ చేయడానికి మనం సోలార్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ని యూజ్ చేస్తాం. ఈ సోలార్ ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ వచ్చేసి సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చిన డీసీ అవుట్పుట్ని ఏసీలోకి కన్వర్ట్ చేసి ఇంటికి అండ్ గ్రిడ్కి ఉన్న లోడ్ ప్రకారం పంపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎక్కడ వాడతామంటే మనకి ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ సప్లై ఉండదో అక్కడ ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని వాడతాం. ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టంలో ఏమేమి వస్తాయంటే సోలార్ ప్యానల్స్, ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్, డీసీడీబీ, బ్యాటరీలు ఉంటాయి. ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చే పవర్ని బ్యాటరీలో స్టోర్ చేస్తుంది అండ్ అదేవిధంగా ఆఫ్ గ్రిడ్ సోలార్ ఇన్వర్టర్ ద్వారా ఇంటికి కూడా సప్లై అవుతుంది. ఇక్కడ ఆఫ్ గ్రిడ్లో మెయిన్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ టైంలో సోలార్ ప్యానల్స్ నుంచి ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్కి వచ్చిన కరెంట్ని వాడతాం అండ్ నైట్ మాత్రం బ్యాటరీలో స్టోర్ అయిన పవర్ని యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఆన్ గ్రిడ్ అండ్ ఆఫ్ గ్రిడ్ కాంబినేషనే ఈ హైబ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇది ఆఫ్ గ్రిడ్ లాగా పవర్ని స్టోర్ చేస్తుంది ప్లస్ ఆన్ గ్రిడ్ లాగా సోలార్ నుంచి వచ్చిన పవర్ని ఆన్ గ్రిడ్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. లాస్ట్గా విఎఫ్డి అగ్రికల్చర్ సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. విఎఫ్డి వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్లో యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ వాళ్ళు వాడే నీళ్ళ మోటార్ని బట్టి సోలార్ ఎంత కిలోవాట్ పెట్టాలనేది డిసైడ్ అవుతుంది. లైక్ మోటార్స్ వచ్చేసి 1 pH, 2 pH, 3 pH ఇలా ఈ పవర్ని తగ్గట్టుగా మనం సోలార్ని అరేంజ్ చేసుకుంటాం అన్నమాట. మీకు సోలార్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.